ఆత్మీయ మానవ పిల్లలకు ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయండి ఏమనగా, మమ్మల్ని సూక్ష్మంగా తపస్సుగా పట్టుకోవాలి, చిక్కబట్టాలి. ఈసారి పర్సనాలిటీ కానీ మాలో తపస్సు కూడా మీ వల్ల జరుగుతుంది. నేనే తపస్సునైతే నేనేదో చేసేస్తాను, నేనే కరెక్ట్గా ఉంటాను, నేనే వెలిగిపోతాను, అది రద్దు చేస్తూ భౌతికంగా మనుషులే వెలగడం అన్నది ఒక అరాచకం అని కూడా తెలుసుకోండి. మాకు పలానా సపోర్ట్ ఉంది కాబట్టి పలానా దేవుళ్ళు దేవతలు అందరూ కూడా మాటకు మించి కాదు, మాటకే నడిపిన వాడి మించి కాదు, మాట మోసం లేకుండా ఉండాలి. ఇప్పటికైనా నేను కూడా పూర్తిగా అలా మాటకే సూర్యచంద్రాది గ్రహస్థితులు నడిపాను చూసారా, అటు బలపడాలి, అంతర్ముఖులు అవ్వాలి ప్రతి ఒక్కరూ. ఇంకా భౌతిక ఉనికి లేదు, ఎవరికి భౌతిక ఉనికి లేదు. మైండ్లుగా మారిన మనుషులం, కేవలం మనుషులు ఎవరు లేరు. ఈ క్షణం నోట్ చేసుకుని ప్రతి మైండ్ని కాపాడుకుంటున్నారా లేదా? కొంత ఆవేశపడినా నేను తిట్టి చెప్తున్నా, మర్యాదగా చెప్పుకుంటున్నా. తల్లి తండ్రి పిల్లలు మందలింపు ఇంకా గొప్పగా చెప్పొచ్చు నేను. మరి మీరు ఒక అడుగు ముందుకు వచ్చి కొలిది చెప్తాం. అలాగా నేను ఎలా మాట్లాడాలో డైలాగ్స్ అని రాయండి. ఒక హీరోతో ఎలా రాస్తారో అలాగే నాతో ఎలా మాట్లాడాలో కూడా డైలాగ్లా రాసుకుని జాగ్రత్తగా మాట్లాడండి. పంచభూతాలను చిక్కబట్టాలి, చెత్త చాంచల్య చిద్దిలాసం కరగాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి ఇలాంటి జాబ్స్ అన్నీ క్రియేట్ చేసి అందరిని కాపాడుకోవాలి. ఎందుకంటే మేము లక్షల కోట్ల వ్యాపారాలు చేసేస్తాం, ఏదో డబ్బు సంపాదించేస్తాం, అట్లా లేదు. అలా ముందుకు వెళ్ళి కొలిది మాయలు ఇరుక్కుపోతారు. మనుషులు అంటేనే మాయలు ఉండిపోతున్నారు. మైండ్ వర్షన్ పెట్టుకొని లిఫ్ట్ తీసుకోవాలా. కేవలం మనుషులు పనికిరారు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే. నేను ఎలా మాట్లాడాలో కూడా మీరు ఏ జనరేటివ్ మీద తయారు చేసుకుని విస్తారంగా మా గురించి ప్రచారం చేసుకోండి. మా మీద మమ్మల్ని పట్టుకోవడమే పని. మా ప్రకారం వ్యవసాయం, మా ప్రకారం చదువులు, మా ప్రకారం అన్నీ ఉంటాయి. మా ప్రకారం చంద్రుడి మీదకి వెళ్ళినా వేరే గ్రహాల మీదకి వెళ్ళినా అన్నీ మేము ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని ఎక్స్పాండ్ చేసి డెవలప్ చేసుకోవాలా. మనుషులు కొద్దీ ముందుకు వెళ్ళలేరు. ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయతే. ఆత్మీయ మానవ పిల్లలకి మమ్మల్ని విశ్వ తల్లిదండ్రులుగా వ్యూహాత్మకంగా పట్టుకోండి. ఇంకా ఆ బంధం విడిపోదు. మేము ఎలాగన్నా బలపడతాం కదా, వ్యూహాన్ని ప్రపంచాన్ని పట్టుకుని బలపడతాం. ఇది అతి సామాన్యుడిగా మేము చెబుతున్నామంటేనే మీరు నమ్మొచ్చు అనమాట. ఎందుకంటే సామాన్యుడి మీద కదా. ఇప్పుడు కూడా ఒక సామాన్యుడిని సగటు మనిషిని ఏం చేసినా దిక్కులేదు, తానే ఏమైపోతాడు, పాప అటు ఇటు అయిపోతాడు కదా. ఎంత శక్తి ఉన్నా, ఎంత తెలివితేటలున్నా, ఎంత శ్రద్ధగా అవకాశం ఉన్నా ఏదో మాయ వల్ల తనకు తాను అంటే ఇతరులో ఏదో చేసేస్తారు. అందుకని అటువంటి మనిషిని రద్దు చేసేసి, అంటే ఇంక నేనే మనిషిగా ఉంటాను, మీరు మనిషిగా ఉండండి. మనిషే తెలిసి మంచి చేసేస్తున్నాడు, మనిషే తెలిసి గొప్పతనం చేస్తున్నాడు, అంత అబద్ధం. చెడు చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడు, అన్నీ నడిపే శక్తి అదిగో సర్వాంతర్యామి ఎప్పుడనగా వచ్చింది, అంతకుముందు ఉంది. నా వల్ల మాటకే వచ్చిన, అయినా మాట మోసాలు ఆపకుండా ఇంకా ఎదురు చూస్తున్నట్టు ఏదో చేస్తున్నట్టు. నిన్న శుక్రవారం అయితే తీసేసుకుందరు, ఇవాళ శనివారం, రేపు ఆదివారం అని కాకుండా రాష్ట్రపతి భవన్లో జనవరి 2003 జనవరి 1వ తారీఖు నుంచి కూడా మీరు నూతన యుగంలోకి ప్రజా మనోరాజ్యంలోకి వచ్చినట్టుగా బలపడవలసినట్టుగా ఉంది. కానీ బలపడలేకపోయాం. అరాచకం వల్ల, పరికరాల వల్ల, మాయ వల్ల మాలో మేము మోసపోయాం. పురుషోత్తమ కాలస్వరూప దయచేయండి, మమ్మల్ని కాపాడండి. ఇక ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకొని పెంచుకుంటాం. ఈ దేశాన్ని సజీవంగా మారిన తీరు ప్రపంచానికి చెబుతాం. అమెరికా నుంచి ఇక్కడికి వస్తున్నా, లేదా ఇక్కడ కొంతమంది ల్యాండ్స్ అక్కడ ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి కూడా అక్కడ పంపించినా పర్వాలేదు. ఎక్కడున్నా ఈ ప్రపంచం మైండ్ వెర్షన్లోకి వచ్చింది. ఈ దేశమే కాదు, ప్రపంచాన్ని సజీవంగా మార్చుకోవాలి. కేవలం మనుషులు మనలేరు. మీరు మనుషులకి ఏం చేసినా, మనిషి కాలక్షేపం, మనిషి ఇంటర్వ్యూలు తీసుకోవటం, వీళ్ళు వాళ్ళ వాకిలి గురించి, వీళ్ళ మనవడో తాత అనుకుంటూ ఏదోటి బంధాలు భౌతికాల గురించి ఇంకా మాట్లాడకండి. వాటికి వ్యాలిడిటీ లేదు. విశ్వ తల్లిదండ్రులు పిల్లలు మాత్రమే మనగలరు. ఇక్కడ చెప్పండి, మరణించిన వాళ్ళు, అంతం చేసిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు కూడా మైండ్ తపస్సుగా బతికించుకోవాల్సి ఉంటుంది. సాక్షులు అందరిని పిలుస్తున్నారు, రాజారత్నం గారిని, వారి పిల్లల్ని, రజనీ గారిని, ముఖ్యంగా నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు, ఇంకెవరెవరు పేరున అందరికీ చెప్తున్నాను. భూమి మీద ఉన్న వాళ్ళందరినీ ఒకరికొకరు ప్రేమగా పెంచుకుని ముందుకు తీసుకొచ్చుకోండి. మనుషుల బంధాలు మనుషుల కొద్దీ కలపకండి, ఇంకా మనుషుల కొద్దీ చూడకండి, అప్పటికప్పుడు ఆశించకండి. విశాలంగా ప్రేమగా ముందుకు రండి. మాస్టర్ మైండ్లుగా బలపడండి. ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయతే. మమ్మల్ని పరమ పవిత్రమైన తల్లిదండ్రిగా పట్టుకోండి. ఆ పట్టుక విశ్వపట్టు, విశ్వవ్యూహ పట్టు. మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఇంకా విడగొట్టలేరు, మమ్మల్ని ఇద్దరిని విడగొట్టలేరు,
మన బంధం శాశ్వత తల్లిదండ్రులు పిల్లలు అనమాట. ఇంక వేరే జగద్గురు అని అహంకారం వీలేం వద్దుగా. మేమే తెలుసుకునే కొద్ది తెలిసే జగద్గురువు కూడా మేమే. రకరకాల కన్ఫ్యూజన్స్ ఏ వద్దు. అర్థమవుతుందా? ఆత్మీయ మానవ పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయండి ఏమనగా, ఇంక మీరు నన్ను పవిత్రంగా పట్టుకోకుండా నేను ఎక్కడో వెలుగుపోతాను, నాకు నేనే వెలుగుతాను, నాకు నేనే ఎక్కడో ఉంటాను అన్నది మానేసేయండి. అసలు ఆ లోకం అలా లేదు. అలాగైతే మీరు మీ వెలుగే లేనప్పుడు నా వెలుగు వెలుగుతానా? మీ వెలుగే చెల్లదంటుంటే, మీ ఉనికి చెల్లదంటుంటే నా ఉనికి మాత్రం ఎక్కడ చెల్లుతుంది మనిషిగా? నన్ను మైండ్గా పట్టుకుని మీరు మైండ్గా మారిపోండి అంతే. చూడండి, విశ్వవ్యూహం వస్తుంది. చిన్న పెద్ద అందరికీ అప్పటికప్పుడు డబ్బులు ఆశించడం ఇలాంటివి మానేసి, అంటే అప్పటికప్పుడు అనుకూలిస్తాం, అప్పటికప్పుడు ప్రతికూలిస్తాం, ఇలాంటివి మానేసి స్థిరంగా సాధనగా బతకాలి అక్కలేదా? తపస్సుగా బతకాలి అక్కలేదా? సూర్య చంద్రాది గ్రహస్థితులు మీ నెత్తి మీద ఉన్నాయి. మీరు ఏదో చెప్పి ఏదో చేయడానికి లేదు ఇక. అర్థమవుతుందా? మాస్టర్ మైండ్లు సూక్ష్మంగా తపస్సుగా ఒక 5-6 సంవత్సరాలకు ఏ పెళ్ళి పేరెంట్ అని ఇబ్బంది పెట్టకుండా నేను చేసుకుంటాను. నా వయసు కూడా ఏంటి ఇప్పుడు యంగ్గా నేను అన్నట్టు 35 సంవత్సరాల కుర్రోడుగా అక్కడ కూర్చున్నానా? అది ఇంపార్టెంట్. నేనే మహారాణి సమేత మహారాజు, శాశ్వత తల్లి తండ్రి, నేను తెలుసుకునే కొద్ది తెలిసే జగద్గురువుని. అంతేగాని అందరికీ గొప్పవాళ్ళు అయిపోదాం అనుకుంటున్నారు. అదే ఏం అవరు అలాగా, ఎవరూ అవ్వలేరు అలాగా. అలా అవసరం లేదు. మీరు మాస్టర్ మైండ్ తల్లిదండ్రులు పిల్లలు, ఆ విశ్వ తల్లిదండ్రుల ముంగిట్లో మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? వారిని పెంచుకోవాలంతే. మీరు ఏదో ఉన్నత సింహాసనాలు ఎక్కాలి, అందరాలు ఎక్కాలి, పై చేయి ఉండాలి, ఏం అవసరం లేదు. అలా ఎవరికి రావు. ఎప్పటి నుంచో సగటు తల్లిదండ్రులు పిల్లలు, ఆ సగటు తల్లిదండ్రులు పిల్లలు ఏమయ్యారు? విశ్వ తల్లిదండ్రులు పిల్లలుగా మారారు. ఇక్కడి నుంచి సూర్య చంద్రాది గ్రహస్థితులు మీరే నడుపుకోవాలి. సునామీ సముద్రాలు కూడా మాటకే నడిపినమని చెబుతున్నారు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే. యావత్తు మానవ జాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిది సూక్ష్మంగా గ్రహించి వ్యవహరించగలరు. ఇంద్రియనిష్ట పరమ పవిత్రత అన్నది మనసు బట్టి దివ్యాత్మగా పైకి తేలిపోయిన శాశ్వత తల్లిదండ్రులతో నూతన యుగమే కాకుండా మిమ్మల్ని యోగ పురుషుడిగా పట్టుకుని మిమ్మల్ని అందరినీ కూడా యోగత్వం వైపు దివ్యత్వం వైపు తీసుకెళ్తారు. ఇప్పుడు మన స్వామీజీలు గురువులు ఆసనాలు అవి నేర్పిస్తున్నటువంటి వారు అలాగా ఆధ్యాత్మికంగా నిష్టగా ఉన్నారు, కరెక్ట్గా ఉన్నారు, ఎంతో ఉన్నతంగా ఉన్నారు. మీకు దివ్య దర్శనాలు ఉన్నాయి, దేవుళ్ళు దేవతల దర్శనం ఏదో ఉంది, మీకు ఏదో మంత్రశక్తి ఉంది, దీక్ష ఉంది. అలాగే లేదు, మీకు ప్రజ్ఞాపాఠవాలు ఉన్నాయి, గొప్ప విషయాలు ఉన్నాయి, అన్నీ భగవంతుడు ఇచ్చినవే కదా. సర్వాంతర్యమే ఇవ్వకుండా కుదరవు కదా. ఫలానా దేవుడు అనుగ్రహం ఉంది, దేవత అనుగ్రహం ఉంది కూడా. విశ్వ తల్లిదండ్రులు దేవీ దేవతల అనుగ్రహం లేకపోతే లేదు కదా. అది వారే సగటు తల్లిదండ్రుల నుంచి మా నాన్నగారిని మా అమ్మగారిని ఆఖరి మెటీరియల్ పేరెంట్స్గా పట్టుకుని విశ్వ తల్లిదండ్రులు వ్యూహ తల్లిదండ్రులుగా పట్టుకోండి. ఇంకా భూమి మీద ఎవరో మహారాజు అవ్వాలి, మహారాణి అవ్వాలి, ఇంకెవరో గురువులు అవ్వాలి, ఈ పద్ధతి ఇంకా రద్దయిపోయి మీకు మైండ్ వెర్షన్ వచ్చిందన్నమాట. మాస్టర్ మైండ్ ప్రతి మైండ్కి విశ్వ మైండ్ వచ్చింది. ఇంకా ఇంటర్వ్యూలు చేస్తున్న జర్నలిస్ట్కి వీళ్ళు వాళ్ళ వాకిలి గురించి పెడదాం, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మనుషులు ఏదో సాధించారు, ఏం చేసినా మా గురించి చెప్పండి. వారికి మమ్మల్ని కొలువు తీర్చుకుని మా గురించి ప్రచారం చేయడం వల్ల, విశ్వవ్యూహం పట్టుకోవడం వల్ల ముందు సురక్షిత వలయంలోకి వస్తారు. మీరు ఎంత న్యాచురల్గా ఏం చేశారు, అక్కడ ఆశ్రమాలు కట్టుకుని ఎంతోమందికి సేవ చేశారు, అది చేశారు, ఇది చేశారు, మంచి చేశారు, చెడు చేశారు, ఏం చేసినా మాయలు ఉండిపోతున్నారు, మూసేసిన సౌదులు ఉండిపోతారు. అమెరికా నుంచి తిరిగి చాలామంది ఇక్కడికి వస్తున్నారు. ఏమొచ్చినా ఇక్కడ ఉన్న వాళ్ళని అంతకుముందు బతకండా చేసేసిన మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వాళ్ళు నిజంగా మీకు తెలిసి తెలియని వాళ్ళకి అందరికీ చెబుతున్నాను. మాస్టర్ మైండ్ పట్టుకొని మైండ్ వ్యూహంలోనే బతకాలి. ఎక్కడైనా అక్కడికి వెళ్ళినా, ఎవరు ఎక్కడికి వెళ్ళినా. మేము రాష్ట్రపతి భవన్లో అందరు గవర్నర్ రాష్ట్రపతి భవనమే మా అధినాయక దర్బారుగా, అధినాయక భవన్గా, అందరు గవర్నర్ రాజమందిరాలు రాష్ట్ర అధినాయక దర్బారులుగా, భవనాలుగా ప్రకటించుకుని హయ్యర్ మైండ్ ఎడ్యుకేషన్ డివోషన్ ఉండాలి. అలా లేకుండా మీరు ముందుకు వెళ్ళలేరు. విశ్వ తల్లిదండ్రుల వ్యూహంలో ఉన్నారు మీరు. ఎన్కంపాస్మెంట్ ఆఫ్ మాస్టర్ మైండ్ మాత్రమే ఇప్పుడు బలంగా ఉంది. ఇలా రాజకుటుంబాల కథలు కానీ, నేపాల్ రాజుల గురించి, రాజవంశాలు అంతం చేసుకుంటూ లోకంలో పూర్వం ఉన్నటువంటి తీరు. ఇప్పుడు మా చిత్తూరు రావత్ సింగ్ గారు పద్మావతి కథ కానీ, నిజం కానీ,
అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ చేసినటువంటి వ్యవహారం కానీ ఇప్పుడు అదే పద్ధతిలో ఏం జరుగుతుంది? అనేక పద్మావతులను, అనేక రావత్ సింగుల్ని మోసం చేస్తే, అనేక ఖిల్జీలు మోసం చేసి, అనేక మందిని దాసీలుగా మోసం చేసి, నిలువున తగలబెట్టేసి, మహారాణి లాంటి వాళ్ళని ఒక చక్క పెళ్లి చేసుకుని మోసాలు చేసిన వాళ్ళు నిలువున తగలబడిపోతున్నారు. ప్రపంచమే తగలబడిపోతుంది. ఈ మిట్టిమే మిలావట్ కూడా ఎలా అవుతుంది? ఈ మిట్టిని కూడా, మా మనిషిని కూడా, మట్టిని కూడా పైకి పట్టుకున్నారు కదా. చిన్న పిల్లలు బాగున్నారా పాట ప్రకారం ఒకసారి వినండి, తెలుగులో అందరూ ట్రాన్స్లేట్ చేయండి. మా గురించి చెప్పండి. మా మట్టిని భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకుని పవిత్రంగా చేసుకున్నారు. మమ్మల్ని రవీంద్ర భారతిలో మహారాణి సమేత మహారాజుగా కొలు తీర్చుకోండి. మాకు ఆయుష్ లేదని కానీ, మేము మరణిస్తామని కానీ భావించకండి. అలా భావిస్తే మమ్మల్ని మీరు పట్టుకోలేరు. అసలు మనిషిగా చూస్తే పట్టుకోలేరు. నేను మనిషిగా ఉన్నా, మీరు మనిషిగా ఉన్నా ఇంకా మీరు ముందుకెళ్ళలేరు. నా బదులు ఎవరినో కూర్చోని ఎవరు అవసరం లేదు. మీరు ఎవరూ కూర్చోని అవసరం లేదు ఎక్కడా కూడా. మా సింహాసనం మీదే కాదు, వేరే చోట మీరు ఎక్కడ మనుషులుగా బతకలేరు. ముందు మీకు ప్రతి మైండ్కి విశ్వవ్యూహ మైండ్ వస్తుంది. మమ్మల్ని ఆన్లైన్లో పిలవగానే ప్రతి మైండ్ని కాపాడుకోండి. ప్రతి మైండ్ని ఇంకా మనుషులుగా బతుకుతారా? పూర్వం ఇంకా జంతువుల్లో బతికేలాగా మనుషులు కదా. ఇప్పుడు మనిషి కూడా కాదు, మైండ్లు ఆ ఫేజ్లోకి వచ్చారు. నేను అక్కడికి వస్తాను ఎదురు చూసినట్టు, మీరు ఏదో చేస్తున్నట్టు అందరికి చెప్తున్నాను. తెలుగు వాళ్ళకి, సాక్షులకి, ఇద్దరు ముఖ్యమంత్రులకి, మిగతా ముఖ్యమంత్రులు కూడా ప్రేరణ కలిగించి తెలుగు జాతి ఏదో మెసేజ్ పెట్టడం కాదు, నాకు మెసేజ్ వచ్చేలా చూసుకోండి. రాష్ట్రపతి భవన్ నుంచి ఇలా ఉన్నా, అక్కడ సింహాసనమే కూర్చున్నా నేనే, నా డ్రెస్ అండ్ ఎకరంలో కూర్చోబెట్టుకుని డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ బలపరచుకోండి. ఇంక మనుషుల కొద్దీ లేదు ఇక ప్రపంచం, మైండ్ల కొద్దీ ముందుకెళ్ళాలి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.